హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రైడర్ తేజు. సో ఈరోజు వచ్చి మనం కంప్లీట్ చేయబోయే రైడ్ డే 2 ఫ్రమ్ రాజమండ్రి టు కేరళ. సో విల్ బి గోయింగ్ బ్యాక్ టు చెన్నై. సో చెన్నై వెళ్ళి అక్కడ స్టే చేసి నెక్స్ట్ డేకి సండే లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఐ విల్ బి స్టార్టింగ్ మై రైడ్ ఆన్ మండే మార్నింగ్. సో ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కరోనా గురించి, COVID-19. సో మేబీ రైడ్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇట్స్ ఎ డిసప్పాయింటెడ్ థింగ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 800 కిలోమీటర్స్ టు చెన్నై. సో ట్రై చేద్దాం, ప్రికాషన్స్ ఫాలో అయ్యి పర్మిషన్ తీసుకొని, ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ మీన్స్ అయినా దగ్గరలో ఉన్న ప్లేస్ చూసుకొని అక్కడికి వచ్చి రైడ్ చేస్తాను. సో బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ బిలో ఫర్ మోర్ రైడ్స్. ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ టు రైడర్ తేజు 46. సో మనం అయితే వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. సో మనమైతే ఇంకా రైడ్ స్టార్ట్ చేసాం. సో దిస్ ఈస్ డే 2. డే 2కి అండ్ డే 1కి చాలా గ్యాప్ వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే మన బైక్కి కలర్ చేంజ్. అండ్ డే 1లో వచ్చి నేను మీకు అవన్నీ కొంచెం మెన్షన్ చేసా. లైక్ బైక్ రీప్లేస్మెంట్ చేయాల్సినవి బ్రేక్ ప్యాడ్స్ అండ్ కొన్ని ఉన్నవన్నీ నేను మీకు డే 1లో మెన్షన్ చేసా అవన్నీ. సో డే 2 స్టార్ట్ చేసాం ఫ్రమ్ రాజమండ్రి. ప్రజెంట్ టైం వచ్చి ఇట్స్ ఆల్ అరౌండ్ 7:30. డే 2 కంప్లీట్ రైడ్ వచ్చి చెన్నై. సీదా చెన్నై వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి అక్కడి నుంచి మళ్ళీ డే 3 టు కేరళ స్టార్ట్ చేద్దాం రైడ్. సో ప్రజెంట్ వచ్చి మనం అయితే రాజమండ్రి క్రాస్ చేసాం. సో మన గోదావరి బ్రిడ్జ్ కూడా వచ్చేసింది, కెన్ వాచ్. కంప్లీట్ ఈ బ్రిడ్జ్ వచ్చి దగ్గర ఒక 5 కిలోమీటర్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి బ్రిడ్జ్ ఎక్కడం నాకు తెలిసి ట్రిప్ 174 నుంచి స్టార్ట్ చేసా. సో లెట్స్ సీ 174 నుంచి బ్రిడ్జ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో. సో కొంచెం సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అంతా డ్రై అయిపోయింది. సో కొంచెం రైనీ సీజన్ అయితే మాత్రం వాటర్ అంతా ఫుల్ ఫ్లో ఉండేది. మంచి డ్రోన్ ఉంటే బాగున్నబ్బా. సరే డ్రోన్ షాట్స్ తీద్దాను, కానీ మనకి డ్రోన్ ఇంకా యూజ్ చేయడం రాలేదు. సో ఎక్కడన్నా పడిపోయిందంటే మన పని అయిపోయినట్టే ఇంకా కంప్లీటెడ్. సో టోటల్ వచ్చి ఇట్స్ జస్ట్ 3 కిలోమీటర్స్. 177 ఉంది రీడింగ్. సో 174కి నేను చూశాను స్టార్టింగ్ ఎక్కినప్పుడు బ్రిడ్జ్. ఇప్పుడు వచ్చి 177 ఉంది. సో 3 కిలోమీటర్స్ ఉంది. మోస్ట్ ఇక్కడ నుంచి చెన్నై ఇంకా 605 కిలోమీటర్ ఉంది ఫ్రమ్ రాజమండ్రి. ఫస్ట్ టోల్గేట్ ఏంది, రూట్ ఎయిట్ ఉంది. ఓకే ఓకే, లే అంటే నేను ఇంకా ఓపెన్ ఉందేమో అనుకున్నా ఇటు నుంచి ఇంకా. సో ఇన్ ది మెయిన్ వైల్ తాడపల్లిగూడెంలో చిన్న బ్రేక్ఫాస్ట్ స్టాప్ చేస్తా. సో అక్కడ మా డాడీ ఉండే. సో అలా మీట్ అయ్యి చిన్న బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్టప్. అక్కడ ఒక మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ ఎంతో స్టాప్ చేసి అక్కడ నుంచి విల్ బి గోయింగ్ బ్యాక్ టు స్టార్ట్ ది రైడ్. తాడపల్లిగూడెం దగ్గర చేసి ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంటుంది. సో మనకి రాజమండ్రి నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకటి గోదావరి బ్రిడ్జ్ ఒకటి, నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువ ఉంది అక్కడితో పోలిస్తే. సో మనకి క్లైమేట్ కూడా అనుకూలంగానే ఉంది. సో అంత ఎండగా లేదు, కానీ ప్రజెంట్ మార్నింగ్ టైం కాబట్టి కొంచెం తక్కువ ఉండొచ్చు, మేబీ ఆఫ్టర్నూన్ ఎక్కువ ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం టైం వచ్చి 3-3:30 కల్లా మనకి సన్ అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది అన్ని ప్లేసెస్లో. చూద్దాం మనం వెళ్ళబోయే రైడ్లో కూడా సన్ ఉంటుందో ఉండదో. సో మనమైతే దగ్గరికి వచ్చాము ఇంకా తాడపల్లిగూడెంకి. సో మా డాడీని అయితే ఫస్ట్ మీట్ అయ్యి రైడ్ ప్యాక్ చేద్దాం టు చెన్నై. ఇంకా విజయవాడ 142 కిలోమీటర్స్ ఉంది ఫ్రమ్ మేమున్న ప్లేస్ నుంచి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. చాలా యాక్సిడెంట్స్ అవుతాయి అబ్బా. అసలు డ్రింక్ అండ్ డ్రైవ్ ఎందుకు చేస్తారో. అన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతారు, కానీ డ్రింక్ అండ్ డ్రైవ్ ఎందుకు
సో మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 94, 95 అంటే ఇంకా బిలో 100 అనమాట. సెకండ్ టోల్ గేట్. సో సెకండ్ టోల్ గేట్ ఫ్రమ్ రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు సెకండ్ టోల్ గేట్ ఇది. 80 స్పీడ్ లిమిట్ 80 అంట. అదేంటో నాకు ఇప్పటికే అర్థం అవ్వదు. సో మనం వెళ్ళే చూపిస్తుందో స్పీడ్, లేదంటే ఆల్రెడీ ముందే క్యాప్చర్ చేస్తా తెలియదు. ఏంటి ఈ జంక్షనే అదే. సో నేను ఎలాగో కాల్ చేయడానికి అవ్వదు, నా ఫోన్ ఎక్కడ ఉంది, బ్యాక్ నా ఫ్రెండ్. సో తన చేతి కాల్ చేపిస్తున్నా. సో ఇంకా ఈ జంక్షనే పక్కా, డౌట్ లేదు. సో ఇదే అనుకుంటా, ఇదేనా? అదే కదా. ఓకే. సో కొంచెం రోడ్ క్రాస్ చేసినప్పుడు మాత్రం కేర్ఫుల్గా క్రాస్ చేయండి. సో స్మాల్ కన్ఫర్మేషన్ కాల్. ఇంటి దగ్గర లేదా ఆఫీస్లోనా అని. సో కాల్ చేశాడు. ఎక్కడ? 3 బొమ్మలా? హాయిగా ఉన్నాయి. ఇక్కడ ఆగమన్నారా? ఏంది 3 బొమ్మల దగ్గర ఏముంది? 3 బొమ్మలు, ఏ బొమ్మలు మూసేసి ఉన్నాయి. ఓకే. సో మనకి అడ్రస్ ఐడియా లేదు. సో ఆల్రెడీ హౌస్ చేంజ్ ఉండే. సో వచ్చేసారు. గోయింగ్ టు హోమ్. అదే డాడీ ఇంటికి. సో అదే మన బండి. అమ్మోయ్, చూసావా స్పీడ్ బ్రేకర్? దాని మీద మళ్ళీ అదే పక్క నుంచి వెళ్ళిపోవచ్చు నీట్గా. సో వీ హ్యావ్ రీచ్ ది హోమ్ ఆఫ్ డాడ్. అదే పడిపోయిందిరా బ్లూటూత్. నేను దండం పెట్టుకున్నావేంట్రా డబ్బుల్లాగా? అటుపక్క పార్క్ చేద్దాం అక్కడ మన బండి నుంచి. ఇప్పటికి ఆన్ అయింది. సో ఆల్మోస్ట్ 240 kilometers ట్రావెల్డ్ ఫ్రమ్ హోమ్ డెస్టినీ. సో మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. సో భార్గవ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా ఆతృతగా ఉన్నాడు. మళ్ళీ మామిడి పళ్ళు కూడా ఉన్నాయి. ఒక సిగ్గుపడుతున్నట్టున్నాడు కెమెరాలో చూడడానికి. బాగా చూడు. అమ్మాయి సిగ్గుపడ్డాను. సో మనం ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తే మన రైడ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఫాస్ట్గా. టైం చాలా తక్కువ ఉంది. తక్కువేం లేదు. టైం ఆల్రెడీ 9:30. సో బై ది టైం మనం స్టార్ట్ అవడానికి మ్యాక్స్ ½ అవర్ అవుతుంది. సారీ, నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఫాస్ట్గా. ఓకే, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మనం మళ్ళీ వీడియోలో మళ్ళీ బ్లాగ్లోకి రన్ అయిపోతాం. కర్మంట. ఓకే, ఐ విల్ బి బ్యాక్ అగైన్ ఆన్ రైడ్. బై బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. సో గైస్, యు ఆర్ స్టార్టింగ్ అప్ బ్యాక్ టు రైడ్. సో డాడీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి చిన్న టైం స్పెండ్ చేసి స్మాల్ రెస్ట్ తీసుకొని, ఇంకా మనకి చెన్నై వచ్చి ఇట్స్ ఆల్ అరౌండ్ 545 kilometers ఉంది డిస్టెన్స్. ఇట్ టేక్స్ అరౌండ్ నాకు తెలిసి మినిమం ఒక ఈవినింగ్ 3 అలా అవ్వచ్చు. ప్రజెంట్ టైం వచ్చి ఇట్స్ ఆల్ అరౌండ్ 10:59 టైమ్. సో బై ది టైం వి రీచ్ 3-4 అవ్వచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రోడ్స్ కొంచెం మనకి విజయవాడ ఎంటర్ అయ్యే వరకు కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటాయి. ట్రాఫిక్ కూడా కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవ్వచ్చు. ప్రజెంట్ నేను స్పీడ్ వచ్చి మెయింటైన్ చేసేది ఇట్స్ ఆల్ అరౌండ్ 89 to 100 మెయింటైన్ చేస్తున్నాను నేను స్పీడ్. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ వెళ్ళినా సరే మనకు మైలేజ్ రాదు. సో మైలేజ్ ఆల్ అరౌండ్ వచ్చి నాకు 33-34 ఎంత వస్తుంది. సో నేను ఒకసారి ఇలాగే నా బైక్ అక్కడ స్టాప్ అయితే దగ్గర ఒక 40-50 kilometers అలాగే పుష్ చేసుకొని వచ్చా ఒకసారి. అంటే మా ఫ్రెండ్ బైక్. సో ఏదైనా సరే బైకర్స్ హెల్ప్ చేస్తారా అబ్బా? ఎవరైనా హెల్ప్ చేస్తారో లేదో కానీ బైకర్స్ మాత్రం బాగా ఫ్రెండ్లీగా ఉంటారు.
నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ ఎండ మాత్రం దారుణం అబ్బా. ఒక్కొక్క దగ్గర సన్ షేడ్ అవుతుంది కానీ ఒక్కొక్క దగ్గర మాత్రం మండిపోతుంది. దట్టు ఈ కేర్ జాకెట్, హెల్మెట్, మైక్ ఇవన్నీ ఏదైనా మోటో వ్లాగింగ్ యూట్యూబర్లో చాలా కష్టం అబ్బా. అన్నిటిలో యూట్యూబ్ ఛానల్స్లో మోటో వ్లాగింగ్ ఒకటే చాలా కష్టమైంది. అంటే నేను ఇప్పుడు ఇలా వెళ్తున్నానని చెప్పట్లేదు, మామూలుగా చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి రైటర్ Teju46. సో నేనేంటంటే మీకు రైడ్స్కి వెళ్ళినప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో మీకు లైవ్ వస్తుంది. సో మీరు డైరెక్ట్గా చూడొచ్చు. ఐ మీన్ లైక్ బ్లాగ్ కాకుండా మీరు డైరెక్ట్గా నా రైడ్ చూడొచ్చు. సో రాజమండ్రి నుంచి దిస్ ఇస్ 3rd టోల్ గేట్. ఇది 3rd టోల్ గేట్ ఫ్రమ్ రాజమండ్రి. సో ఆల్మోస్ట్ మనం చెన్నై వెళ్ళేటప్పటికి మ్యాక్సిమం ఒక 11 టోల్ గేట్స్ ఉంటాయి. 11 కానీ 10 కానీ అప్రాక్సిమేట్లీ చూద్దాం. ఎందుకంటే నాకు ఐడియా లేదు, చాలాసార్లు వచ్చా కార్లో, సో అందుకే గుర్తుంది. బైక్ పైన వెళ్తే టోల్ గేట్స్ పే చేయాల్సిన లేదు కాబట్టి మనకు అంత ఐడియా ఉండదు. సో కార్లో కంపల్సరీగా టోల్ గేట్ కట్టాలి కాబట్టి మనకు గుర్తుంటుంది. వెలిసి ఆల్రెడీ మనం 3 టోల్ గేట్స్ దాటాం ఫ్రమ్ రాజమండ్రి. ఇక్కడ నుంచి మళ్ళీ ఎండ అంతా పోయింది. మన విజయవాడ దగ్గరలో ఉన్నాం ప్రజెంట్. సో ఎండ అంతా లేదు. సో రోడ్ కూడా వైట్గా ఉంది కాబట్టి కొంచెం క్లీన్గా డ్రైవ్ చేసుకోవచ్చు మనం, స్ట్రెయిన్ అవ్వకుండా. సో పీస్ఫుల్, ఎలాగానే ఉంటే హ్యాపీగా రైడ్ చేసుకోవచ్చు. ఎండ ఉంటే మాత్రం ఫుల్ తీరిపోద్దబ్బా. నాకైతే ఎలాంటి క్లైమేట్ కావాలని ఉంది, కానీ మరి ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా. కానీ ఉంటుందో ముందుకెళ్ళక మళ్ళీ ఎండ రావచ్చు. డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకి విజయవాడ వెళ్ళే వరకు కూడా. ఇటువంటి డైవర్షన్స్ దగ్గర ఒక 3-4 ఉన్నాయి. ఇంకో డైవర్షన్ ఏంది, ఎలా వెళ్ళాలా అలాగే వెళ్ళాలా? అలా అనుకుంటున్నావా? అలాగేనా? సో అయితే వేస్తున్నారు అనుకుంటా. ఇట్స్ ఓకే, అంతే. టేక్ డైవర్షన్ 46 విజయవాడ. ఈ ఎండలో రైడ్, ఎండలో ట్రాఫిక్, ఎండలో బ్లాగ్. లాక్డౌన్స్ గురించి ఇష్యూ అయితే లేదు ఇంకా ప్రజెంట్ స్టిల్. సో చెన్నై ఎంటర్ అయ్యేటప్పుడు చేసి మనకేమన్నా మరి లాక్డౌన్ చూపించవచ్చు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ ముందే చూసుకొని నేను స్టార్ట్ అయ్యాను. ఇంకా లాక్డౌన్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. వాట్స్ గోయింగ్ ఆన్ మనం ముందు చెప్పలేము. అకార్డింగ్ టు కోవిడ్ రీజన్స్ వల్ల కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి హెవీగా. ఏంటిది, సాల్ట్ అనుకుంటా. రోడ్డు మీద అంతా వెలిగిపోయింది. అలా ఆగరా బాబు. వీళ్ళు చూస్తారో చూడరో అర్థం అవ్వదు, కళ్ళు ఎక్కడ పెడతారో తెలియదు. నచ్చినట్టు రోడ్డు క్రాస్ చేయడం. చూడండి, తాత లారీ క్రాస్ చేస్తున్నాడు, ఆడి పని మాత్రం ఆడిదే, వెళ్ళిపోవాలి. సగం మాస్క్. మళ్ళీ విజయవాడలో అయితే ఆయిల్ ఫిల్ చేసుకోవాలి మళ్ళీ ఫుల్ ట్యాంక్. లాస్ట్ పాయింట్ ఉంది, విజయవాడ వెళ్ళిపోవచ్చు అది. సో విజయవాడలో మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్ళిపోయి చెక్అవుట్. తెలిసి ప్రజెంట్ నేను ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత ట్రిప్ 1లో పెట్టా 200. చెక్ చేద్దాం. సారీ, 308 కిలోమీటర్స్ వచ్చింది ఫుల్ ట్యాంక్. స్టిల్ రన్నింగ్. లెట్స్ సీ ఇంకా ఎంత మైలేజ్ వస్తుందో చూద్దాం. ప్రజెంట్ 308 ఉంది కాబట్టి నాకు తెలిసి ఇంకో మ్యాక్సిమం ఇంకో 30 కిలోమీటర్స్ అంత రావచ్చు. 30 to 40 కిలోమీటర్స్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ పాయింట్ ఉంది, ఇంకా చిన్న పాయింటే. పర్లా, ఏమాత్రం మైలేజ్ వస్తే ఓకే. 4th టోల్ గేట్ చెన్నై. ఇంకా 468 కిలోమీటర్స్ ఉంది. విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాం మనం. సో ఇంకొంచెం టైంలో మనం అయితే
విజయవాడ క్రాస్ చేస్తాం ఒక 20 మినిట్స్లో. కానీ ఇది ట్యాంక్ అయితే ఖాళీ అయిపోయింది పెట్రోల్. సో ఇంకా ఎక్కడ ఆగిద్దో తెలీదు. నెక్స్ట్ డైరెక్ట్ పెట్రోల్ బంక్ ఇంకా. సో పెట్రోల్ బంక్ అయితే మనం వచ్చేసాం. ఫుల్ ట్యాంక్ చేంజ్ చేద్దాం బైక్. సో 327 కిలోమీటర్లు వచ్చింది. చూడండి హెల్మెట్ తీయడానికి ఎంత కష్టపడుతున్నాడు బాబు. బ్లూ సరిపోయింది. ఫుల్ ట్యాంక్ చేశాను. ఎంత ఆయిల్? 96 96.37. మనం ఇంకా విజయవాడలో ఉన్నాం. హెవీ ట్రాఫిక్. ఎండలో మళ్ళీ ట్రాఫిక్లో. లెట్స్ గో. పట్టుకో. మనకు అంకుల్ మంచి మంచి బిస్కెట్స్ ఇచ్చారు. బిస్కెట్స్ గుడ్డీస్. మన అంకుల్ గారు వయసులో ఉన్నప్పుడు మంచి హైదరాబాద్ వెళ్ళేవారు అంకుల్ మీరు? నేను అన్ని హైదరాబాద్ తిరిగేవాడిని. హైదరాబాద్ సంవత్సరం వచ్చేవాడిని. ఓకే. తిరుపతి వచ్చేవాడిని. బ్యాచ్ ఉండేది ఫ్రెండ్స్ తిరిగేవారు. ఇప్పుడు మీకు అన్నీ గుర్తు, ఇప్పుడు అన్నీ గుర్తొచ్చి ఉంటాయి మళ్ళీ. పిల్లలు పెద్ద అయ్యేసరికి అవును. చదువు ఉద్యోగం అని చెప్పి నేను తిరిగా కదా, అందుకే చెప్పి ఓకేనా. వెళ్తాం. సో అంకుల్ గారు అంకుల్ గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు మంచి రైడ్స్ కదా వెళ్ళేవారు అంట. సో ఇప్పుడు మమ్మల్ని చూడగానే మమ్మల్ని చూడగానే అంకుల్ గారికి ఉత్సాహం వచ్చింది బాడీలో. సో ఆపేసి ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఈజ్ రైడ్స్ అనమాట. క్రాసింగ్ విజయవాడ. సో విజయవాడ అయితే క్రాస్ చేస్తున్నాం. మన నెల్లూరు హైవేలో ది లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇది ఒక్కటే నాకు తెలిసినంత వరకు. సో నెల్లూరు ఎంట్రన్స్ కన్నా ఇది నాకు తెలిసి ఒంగోలు దగ్గర అనుకుంటా. సో ది హైయెస్ట్ ఫ్లైఓవర్ ఇది. యూ కెన్ లుక్ ఇట్ అప్. Today day 2 to Kerala ride. So 500, first 500 completed. I mean second 500 completed. As Chennai ఇంకా 262 కిలోమీటర్స్ ఉంది. ఇంకా టైం 3:30 అయింది. కానీ ఇంకా క్లైమేట్ కూల్ అవ్వలేదు.
we are crossing Nelluru and going ahead towards Chennai on NH16. మనకి ఇంకా ఒక మ్యాక్సిమం ఒక 170 కిలోమీటర్స్ ఉంది చెన్నైకి. సో బై ది టైమ్ వి రీచ్ టేక్స్ అరౌండ్ 5:30 to 6. టైం ఆల్మోస్ట్ వచ్చి ప్రజెంట్ 4:30. యా ఇట్స్ గాన్ టూ లేట్, బట్ 4:30 అయిన టైం. నాకు తెలిసి 1 or 2 hours పట్టచ్చు, ఎందుకంటే స్లోగానే ట్రావెల్ చేస్తున్నాం. ది మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ 80 and 92, సో స్లోగానే. సో నెల్లూరు. సో వీ హ్యావ్ టేకెన్ సో మచ్ టైమ్ టు రీచ్ చెన్నై బికాజ్ ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన టైంకి రీచ్ అవ్వలేకపోయాం. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సన్. ఎండ మాత్రం చాలా హై లెవెల్ ఉండే అబ్బా, చాలా గట్టిగా ఉండే ఎండ. సో అరౌండ్ 39 అలా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే బికాజ్ మేము ఇన్ ది మీన్ వైల్ చూసినప్పుడు ఇట్స్ ఆల్ అరౌండ్ 33-34 అలా ఉండే. చాలా హై లెవెల్ ఉండే సన్ మాత్రం. సో దానివల్ల కాజ్ అయింది. సో స్లోగా అక్కడక్కడ ఎక్కువ బ్రేక్స్ అవ్వటం వల్ల వీ హ్యావ్ టేకెన్ సచ్ మోర్ టైమ్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్. నెల్లూరు క్రాస్ చేస్తున్నాం. సో వీఆర్ అట్ ది ఎడ్జ్. ఎవరో రాంగ్ డ్రైవ్ వెళ్తున్నారు. ఇట్స్ నన్ అనదర్ దెన్ ఇట్స్ బెనిలీ 500. ఇట్స్ TRK 500 అనమాట. సో ఈజ్ రైడింగ్ ఈజ్ బెనిలీ. సో ఇంకా చెన్నై 135. ఆఫ్టర్ ట్రావెలింగ్ సో లాంగ్ ఇంకా చెన్నైకి ఇంకా మనకి 100 కిలోమీటర్స్ ఉంది. సో వీఆర్ ఈటింగ్ ఫుడ్ ఆన్ హ్యాంగో. సో మీరు ఎప్పుడన్నా వస్తే హ్యాంగోలో ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ బాగుంటాయి. ఈవినింగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. సో యూ గైస్ కెన్ హ్యావ్ ఇట్. బాగుంది. నేను ఇంకా టేస్ట్ చేయలేదు, మన వాళ్ళు టేస్ట్ చేసి చెప్తున్నాడు ఎలా ఉందని. సో కొంచెం టైంలో గోయింగ్ టువర్డ్స్ టు హెడ్ చెన్నై. సో మళ్ళీ బ్లాగ్లో కలుద్దాం. ఆఫ్టర్నూన్ తినలేదు కాబట్టి ఇంకేదో తినాలని ఇప్పుడు తినేసాం అంతే. సో వీఆర్ స్టార్టెడ్ టు హెడ్ చెన్నై. ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది. సో మ్యాక్సిమం ఒక 1 అవర్లో రీచ్ అయిపోవచ్చు. క్లైమేట్ కూడా డార్క్ అయింది. సో చిన్న ఇన్ఫర్మేషన్ అబౌట్ కోవిడ్. సో కరోనా చెన్నైలో ఎక్కువ ఉంది అండ్ కేరళలో కూడా కోవిడ్ ఉంది. సో ప్రికాషన్స్ ఏంటంటే ఎవరి సేఫ్టీ వాళ్ళని తీసుకోమని ప్రికాషన్స్ ఇచ్చారు అంతే. సో అండ్ లాక్డౌన్కి వస్తే చెన్నై ఆల్రెడీ ఇన్ లాక్డౌన్, కానీ టైమింగ్స్ ఉన్నాయి దానికి కూడా. 10 PM to 5 AM లాక్డౌన్ ఉంటుంది. అండ్ వీకెండ్స్ కూడా అన్ని షాపింగ్ మాల్స్ ఈక్వల్ టు బీచ్ అండ్ ఆల్ అన్నీ కూడా లాక్డౌన్లో ఉంటాయి. సో ఓపెన్లో ప్రజెంట్ అయితే లేవు. సో అది అబౌట్ కోవిడ్ ఇన్ తమిళనాడు అండ్ కేరళ. సో నాకు వచ్చిన న్యూస్ అయితే అది. సో స్టేట్ లాక్డౌన్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ 10 PM to 5 AM లాక్డౌన్ ఇచ్చారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ కోవిడ్ ఇన్ తమిళనాడు అండ్ కేరళ. సో మనం ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం చెన్నైకి. టైం వచ్చి ఆల్ అరౌండ్ 6:45. సో గైస్ ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ చెన్నై. సో మళ్ళీ డే 3 రేపు కంటిన్యూ చేద్దాం. సారీ, రేపు ఆల్రెడీ లాక్డౌన్. సో మళ్ళీ మండే విల్ గోయింగ్ టు స్టార్ట్ టు కేరళ డే 3. సో ఐ థింక్ యూ గైస్ లైక్ ది వీడియో. షేర్, కమెంట్ బిలో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో మీ ఆన్ Instagram too, @teju46. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.